ప్రభా, స్తుతించే మనసు నాకు దయచేయండి. దావీదు మహారాజయుడు కూడా ఎంతో బిజీగా ఉన్నా అతను దినమునకు 7 మార్లు స్తుతిస్తే నేను కూడా నేను స్తుతించాలి ప్రభా అని కరములెత్తి గట్టిగా ప్రార్థన చేస్తూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తుతియాగం అర్పించుట నాకు నేర్పు ప్రభా. స్తుతియాగం అర్పించువాడు నిన్ను మహిమపరుస్తున్నాడని సెలవిస్తుంది వాక్యం. అవునైనా నేను స్తుతియాగం అర్పించే వ్యక్తిగా ఉండాలి, నేను మహిమపరిచే వ్యక్తిగానే ఉండాలి. ఇదిగో నీవు నాకు రక్షణ కనపరిచినట్లు మార్గం సిద్ధపరచుకుంటున్నా అన్నావు తండ్రి. స్తుతియాగం అర్పిస్తుండగా మాకు మార్గములు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అడ్డుగోడలు తొలగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మార్గములు సరళమవును గాక, మీ చిత్తమే నెరవేర్చండి. ప్రార్థిస్తున్న ప్రతి కుమారుడు కుమార్తెను తాకండి. జీవితంలో చాలా ఆటంకాలు ఉన్నాయని, అభ్యంతరాలు ఉన్నాయని, ఈ అడ్డుగోడలు నాకు ఆటంకంగా ఉన్నాయి, నేను దాటి ముందుకు వెళ్ళలేకపోతున్నాను బాధపడుచున్న వారికి మార్గములు సరళమగును గాక. అభ్యంతరాలు ఉన్నాయని, ఈ అడ్డుగోడలు నాకు ఆటంకంగా ఉన్నాయి, నేను దాటి ముందుకు వెళ్ళలేకపోతున్నాను బాధపడుచున్న వారికి మార్గములు సరళమగును గాక, ద్వారములు తెరవబడును గాక. నీ కనికరం చొప్పున దీవించి వర్ధిల్ల చేయమని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి.